సిటీ న్యూస్కు స్వాగతం. కృష్ణా జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఫిబ్రవరి 2వ తేదీ, అలాగే శనివారం ఫిబ్రవరి 23వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయన్నారు. అలాగే ఫిబ్రవరి 22వ తేదీన సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నదన్నారు. ఈ నెల 5 నుంచి 20 వరకు ఎంపిక చేసిన కేంద్రాలలో వొకేషనల్ కోర్సులకు సంబంధించి పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే ప్రాక్టికల్స్ ఈ నెల 11 నుంచి 20 వరకు జనరల్ విద్యార్థులకు 77 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లో ఇంటర్ థియరీ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిని పెద్ది రోజా, జిల్లా రవాణా అధికారిని ఆకురాతి వాణిశ్రీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో చర్చకు సిద్ధమని అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గుడివాక శేషబాబు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషబాబు పేర్కొన్నారు. అవనిగడ్డలోని మండల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేషబాబు ఎమ్మెల్యే రమేష్ బాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవనిగడ్డలో ఆసరా 4వ విడత కార్యక్రమంలో సింహాద్రి రమేష్ బాబు వ్యాఖ్యల పట్ల శేషబాబు మండిపడ్డారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల పేరుతో ప్రజలకు మేలు చేసిన దానికంటే ప్రభుత్వ సొమ్మును ఎక్కువగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయమని ఆసుపత్రులు భీష్మించుకు కూర్చుంటున్నాయన్నారు. ఎన్నికల ముందు 5 లక్షలు గల పరిమితిని 25 లక్షలకు పెంచారే గాని దానివలన ఎవరికి లబ్ధి చేకూరుందని ప్రశ్నించారు. ఓటగుండం ప్రాంతంలో నీరు అందక 4,000 నుంచి 5,000 ఎకరాలు ఎండిపోయిన విషయం తెలియదా అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో నోరు పారేసుకుంటే ప్రశ్నించడానికి జనసేన పార్టీ ఉందన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని శేషబాబు అన్నారు. డబ్బులు మీరు కడతారని చెప్పి మేము ఎంబీఏ కూడా చదువుకున్నామని చెప్పి మీ కళ్ళెదిటే మీరు చెప్పినటువంటి డోర్ టు డోర్ కార్యక్రమంలో ఆయన గోడు వెళ్ళబోసుకుంటే రౌడీయిజం చేసింది ఎవరని కూడా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. నేను సమాధానం సరిగ్గా సూటిగా చెప్పారా మీరు? ఆ రోజున పక్కకి ఈడ్చేయమన్నారు. మీరా రౌడీయిజం గురించి అక్రమ కేసుల గురించి మాట్లాడతారు? ఆ పథకాల గురించి ఏ పథకం గురించి అయినా సరే మీతో చర్చించడానికి, మీ పార్టీలో ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పథకాలు సక్రమంగా అందటం లేదు. ప్రజల సొమ్ముని తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి ఎస్సీలకి బీసీలకి ఇచ్చేటటువంటి పథకాలన్నింటినీ రద్దు చేసి ప్రజల సొమ్ముని మీరేదో ఊరికే పంచిపెట్టుతున్నట్టు చెప్తున్నారు మీరు మాటలు. అవన్నీ రద్దు చేశారా లేదా? గతంలో పథకాలు పొందలేదా ప్రజలు? సచివాలయం లేకపోతే సచివాలయ సర్వీసులు పంచాయతీ ఆఫీస్ ద్వారా పొందలేదా ప్రజలు? వెల్నెస్ సెంటర్ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి పథకాలు అక్కడ సౌకర్యాలు పొందలేదా? సేవలు పొందలేదా? హాస్పిటల్ సిబ్బంది సేవలు సరే మంచిదే, వెల్నెస్ సెంటర్లు, కానీ అవి సక్రమంగా జరగటం లేదు. రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే చెప్తున్నాను నేను. ప్రజల ముంగిటకు వైద్యం రావటం హర్షించదగ్గ విషయం. అనేక చోట్ల వెల్నెస్ సెంటర్లు, సచివాలయాల పేరుతో, ఆర్బీకేల పేరుతో, మీరు వెల్నెస్ సెంటర్ల పేరుతో గ్రామంలో అవనగడ్డ ఒక్కటే తీసుకుంటే 3, 5, 15 బిల్డింగ్లు కడుతున్నారు. ఎవడి సొమ్ము ఇదంతా? ఎవడి సొమ్ము తీసుకొచ్చి కట్టారు ఇవన్నీ? ఈరోజు నిజంగా అవి సేవలు అందిస్తున్నాయా? అందిస్తే రండి వెళ్దాం. ఏ సచివాలయానికి వెళ్దాం, ఏ వెల్నెస్ సెంటర్కి వెళ్దాం, ఏ రైతు భరోసా కేంద్రానికి వెళ్దాం. ఎరువులు అందట్లేదని రైతులు గగ్గోలు పెట్టట్లేదా? వారు పండించిన ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయట్లేదని గగ్గోలు పెట్టట్లేదా? గోని సంచులకి కిరాయి ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇవ్వట్లేదని రైతులు గగ్గోలు పెట్టట్లేదా? సాగునీరు చివరి వరకు ఎక్కడో ఓటగుండం ఏరియాలో 40 బస్తాలు పండించినాయి అని మీరు చెప్పారు కదా. మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఎవరు వస్తారో రండి, ఓటగుండం ఏరియాకి నేను తీసుకెళ్తా. 40 బస్తాలు నిజంగా పండితే అందరికీను. మరి 4,000 ఎకరాలు 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వం స్థాపించిన నాటి నుంచి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4,000 ఎకరాలు ఈ రోజు కూడా పంట వేసుకోక స్వచ్ఛంద పంట విరామం ప్రకటించింది ఎక్కడుంది? మన నియోజకవర్గంలో కోడూరు మండలంలో కాదా ఉందని చెప్పి కూడా మిమ్మల్ని
ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ సభకు ఆర్టీసీ బస్సులు పెట్టడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ సభకి ఆర్టీసీ బస్సులు పెట్టడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి సభకి జనాన్ని తరలించేందుకు వందలాది ఆర్టీసీ బస్సులు పెట్టి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం దారుణమని టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పేర్కొన్నారు. సీఎం సభ కోసం ఈరోజు జరగాల్సిన ఇంటర్ పరీక్షను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేయించి అధికార వైసీపీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రతిపక్షాలు అద్దె ప్రాతిపదికన బస్సులు అడిగితే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని సాకులు చెబుతారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, ఇలియాస్ పాషా, కాంతారావు, హసీంబేగ్, చెన్నం సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ బస్సులన్నీ కూడా ఆయన వైసీపీ పార్టీ సిద్ధం కార్యక్రమానికి ఈ బస్సులన్నీ తరలిచ్చాడు ఆయన. మరి ఇదేం ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ బస్సులు కూడా పార్టీ కోసం వినియోగించుకున్నాడు అన్నీ కూడా. మరి ప్రజలందరూ కూడా గమనించండి, ఈ ముఖ్యమంత్రి యొక్క తీరు ఎలా ఉందంటే, అతనికి కావాల్సింది రాజకీయం, విద్యార్థుల భవిష్యత్తు అక్కల్లా, ప్రజల భవిష్యత్తు అక్కల్లా, ప్రజల యొక్క జీవన పరిణామాలు అక్కల్లా ఈయనకి కావాల్సింది రాజకీయం. ఈ రాజకీయం కోసం ఎక్కడైనా మీటింగ్ పెడితే దాదాపు 3-4 జిల్లాల నుంచి ఈయనుండే జిల్లాకి బస్సులన్నీ తరలిస్తాం. అక్కడున్న కార్యకర్తల్ని, అక్కడున్న పార్టీ వాళ్ళందరినీ కూడా తరలిస్తానికి ఈ ప్రభుత్వం యొక్క వాహనాలన్నీ కూడా, ఆర్టీసీ వాహనాలన్నీ కూడా ఉపయోగించుకున్నాడు. ప్రజలందరూ కూడా గమనించండి. వాళ్ళ కృష్ణా యూనివర్సిటీకి వెళ్తానికి 500 మంది విద్యార్థులు బస్సులు లేక ఇంటికి వెళ్ళిపోయారు అందరూ కూడా. కాబట్టి విద్యార్థులు మేము ఫోన్ చేస్తే మేము వచ్చామంట, మాకు కూడా తెలియదు. ఏమంటే మేము బస్సులు వెళ్తానికి ఆర్టీసీకి వచ్చాం, ఆర్టీసీలో కూడా బస్సు లేదు, ఏంటి బస్సు లేదని అడిగితే వాళ్ళ సీఎం ప్రోగ్రాంకి బస్సులు తరలించారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధపాతాళానికి ఏ విధంగా తొక్కేస్తున్నాడు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న పరిస్థితి. ఒక కృష్ణా యూనివర్సిటీకి చూసుకున్నట్లయితే 500 మంది విద్యార్థులు ప్రతిరోజు ఆర్టీసీ బస్సు ద్వారా అక్కడ ప్రయాణం చేసి చదువుకునే పరిస్థితి ఉంటే, ఈరోజు ఆ బస్సులన్నిటిని రద్దు చేసి వైసీపీ పార్టీ మీటింగ్ ఏలూరు దెందులూరులో జరుగుతుంటే ఆ సభకి బస్సులన్నిటిని తరలించి ఒక్క మచిలీపట్నం నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 1500 ఆర్టీసీ బస్సుల్ని వైసీపీ పార్టీ సభకు తరలిస్తున్నారంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని కోరుతున్నాం. అంతేకాకుండా విద్యార్థులు అందరూ ఈ ముఖ్యమంత్రి సిద్ధం అనే తన ప్రైవేటు ప్రోగ్రాం మీటింగ్కి బస్సులు తరించి ఇక్కడ బస్టాండింగ్లో విద్యార్థులందరూ కూర్చున్నారు. జగన్ మావయ్య, మాకు బస్సులు లేవు మావయ్య, నీ బస్మాసులు హస్తం మా మీద పెట్టేసావు మావయ్య అని చెప్పి కేకలేస్తూ ఉన్నారు. ఓ పక్కన పింఛనర్లు, మీకు పింఛన్ కావాలంటే ముసలి ఎవరైతే బాగా ముసలోళ్ళని కూడా నీకు పింఛన్ కావాలంటే బలవంతంగా బస్సులు ఎక్కించడం, డోగ్రా సంఘాల ఆడవాళ్ళని మీకు డబ్బులు పడాలి అంటే మీరు మీటింగ్కి రావాలని బలవంతంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ ముఖ్యమంత్రి తన పప్పం గడుపుకుంటా ఉన్నాడు. ఇవాళ విద్యార్థులకి భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు. విద్యార్థులు బస్టాండింగ్లో పడికాపులు కాల్చే పరిస్థితి. కాలేజీకి ప్రైవేట్గా మామూలుగా ఆటోలోకి వెళ్తే సమయం దాటిపోయింది, మధ్యాహ్నం దాకా గేట్ దగ్గర నుంచోవాలి సార్ అని వాళ్ళు పడుతున్నటువంటి బాధని మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆడపిల్లలు బస్టాండింగ్లో కూర్చుని బస్సు కోసం ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అదే ప్రతిపక్ష పార్టీలు పెడితే బస్సులు ఇవ్వరు, వ్యాన్లు ఇవ్వరు, డబ్బులు ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం కలిగించడానికి డబ్బులు కడతానన్నా మమ్మల్ని పర్మిషన్ ఇవ్వకుండా. జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపును ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్నారు. బలరామునిపేటలోని జగద్గురు రామానుజ సంస్థాన్లో మార్చి 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న దయాకుంభ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంస్థానాచార్యులు శ్రీకర రామానుజ కోరారు. దయాకుంభ్ ఉత్సవాల కరపత్రాలను శ్రీకర రామానుజ శుక్రవారం ఆవిష్కరించారు. 25న లక్ష్మీ జయంతి, 26న శ్రీమన్నారాయణుని అవతారోత్సవం, 27న జగద్గురు రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠా దినోత్సవం నిర్వహిస్తామన్నారు. లక్ష్మీ సహస్రనామ పారాయణలు, భూవరాహ యజ్ఞాలు జరుపుతామన్నారు. శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః. భగవద్బంధువులారా, జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన్ వారు
మార్చ్ 25, 26, 27 తేదీలలో దయాకుంభ్ అనేటువంటి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో 25వ తారీఖు లక్ష్మీ జయంతి, 26వ తారీఖు శ్రీమన్నారాయణుడు అవతరించినటువంటి రోజు, 27వ తారీఖు జగద్గురువులైన రామానుజుల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగినటువంటి రోజు. ఈ 3 రోజులు పురస్కరించుకుని దయాకుంభ్ ఉత్సవాలను జరుపుతున్నాం అన్నమాట. మొదటి రోజున సహస్రగళ లక్ష్మీ అష్టోత్తర పారాయణ జరుగుతోంది. రెండవ రోజున మన మచిలీపట్నంలోనే ఎప్పుడూ జరిగినటువంటి ఉత్సవం పంచగరుడ సేవ ఉత్సవం జరుగుతోంది. 5 గరుకుమంతుల మీద శ్రీమన్నారాయణుడు వేంచేసి పురవీధుల్లో విహరిస్తూ భక్తుల్ని కటాక్షించేటువంటి దివ్య ఉత్సవం. మూడవ రోజున చతుర్యుగ మూర్తి కళ్యాణం, అంటే నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇట్లా 4 యుగాలకి అధినాయకులైనటువంటి స్వాములకు ఏకకాలంలో ఒకటే వేదిక మీద కళ్యాణం జరుగుతుంది మన మచిలీపట్నంలో జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన్ దగ్గర. ఆ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈవేళ పత్రికా ఆవిష్కరణ మహిళా భక్తులు అందరి చేత జరపడం జరిగింది. దయాకుంభ్ అనే కార్యక్రమం మచిలీపట్నంలో ప్రప్రథమంగా జరుగుతోంది. పేరే చాలా కొత్తగా ఉన్నది. ఈ కార్యక్రమంలో మాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తునగా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సహస్రగళార్చనలో కూడా భారీ ఎత్తుగా పాల్గొనడానికి మా వంతు సహాయం మేము కృషి చేస్తాము. జయ శ్రీమన్నారాయణ. ఈ నెల 25 నుంచి 27 వరకు దయాకుంభ్ కార్యక్రమం జరుగుతుందని జగద్గురు రామానుజ సంస్థాన్ తెలిపింది. ఈ నెల 4వ తేదీన జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రజారోగ్య వేదిక జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం కన్వీనర్ పి నాగయ్య, ఎండి యూనస్, కె జేజిబాబు తెలిపారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం వ్యాధులకు పరీక్షలు చేస్తారన్నారు. క్యాంపు సమయం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మెడికల్ క్యాంపు జరుగుతుందని తెలిపారు. బీపీ, షుగర్, ఫిట్స్ మరియు పక్షవాతం ఉన్నవారికి రిపోర్టులను పరిశీలించి 2 నెలలకు సరిపడా మందులన్నీ 200 రూపాయలకు ఇస్తామన్నారు. బుట్టాయిపేట టౌన్ హాల్ వెనుక ఉన్న జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రం నిర్వహించే ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ గోపాళం శివనారాయణ, డాక్టర్ కుప్ప రామశాస్త్రి, డాక్టర్ పి సురేష్ చంద్రారెడ్డి, డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ టి పద్మావతి, డాక్టర్ కె మానసాదేవి, రావి శ్రీనివాసరావు, డాక్టర్ ఆర్ శంకరానంద్ పాల్గొంటారని వారు తెలిపారు. అనగా ఫిబ్రవరి 4వ తారీఖు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మచిలీపట్నం స్థానిక బుట్టాయిపేటలోని జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రంలో జీబీఆర్ ఫౌండేషన్ మరియు ప్రజారోగ్య వేదిక మరియు డాక్టర్ గోపాలం శివనారాయణ గారి ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపు ప్రతి 2 నెలలకోసారి మొదటి ఆదివారం జరుగుతుంది. బీపీ, షుగర్, మూర్ఛ, పక్షవాతం వ్యాధులకు మాత్రమే చూడబడుతుంది. 2 నెలలకు సరిపడా మందులు కేవలం 200 రూపాయలకే ఇవ్వటం జరుగుతుంది. మీరు రాబోయే ముందు బ్లడ్ రిపోర్ట్లు, బ్లడ్ టెస్టులు చేయించుకుని రావాల్సి ఉంటుంది. ఈ క్యాంపులో ప్రముఖ డాక్టర్లు శ్రీ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ మానసాదేవి, డాక్టర్ శంకరానంద్, డాక్టర్ కుప్ప రామస్వామి గారు పాల్గొంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మచిలీపట్నం మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.